హాయ్ మవ వెల్కమ్ బ్యాక్. హీరోయిన్ అనన్య నాగెల్లా. సో తను నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ తంత్ర. పిల్ల బచ్చాలు సినిమాకి రావద్దు అని మూవీ టీమ్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ మనకు ఏ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేశారన్నమాట. మరి ఏ సర్టిఫికేట్ వస్తే ఇంకెందుకు వస్తారు పిల్ల బచ్చాలు? పైగా హారర్ మూవీ అంటున్నారు. మరి ఈ నెల మార్చి 15 తేదీ సినిమా థియేటర్ రిలీజ్ అయింది. సో ఓవరాల్‌గా ఈ సినిమా యావరేజ్. మరి ఎందుకు అంత బిల్డప్ నాకు అర్థం కావట్లా. రీజన్ చూసుకుంటే 'వల్లరి' గాని, అంతకుముందు రిలీజ్ అయిన 'పిండం' మూవీ గాని, కంటెంట్ ఏమో వీక్‌గా ఉంది. పోస్టర్ డిజైన్స్ గాని, వాళ్ళు చేసిన బిజినెస్ గాని చాలా ఓవర్‌గా ఉంది. సో చూసుకుంటే కంటెంట్ ఏం లేదు. సో మొత్తానికి మార్చి 15 తేదీన రిలీజ్ అయిన ఈ 'తంత్ర' మూవీ యావరేజ్ మూవీ. అందుకే ఇప్పుడు ఈ సినిమా మనకు 3 వారాల గ్యాప్‌లోనే ఆహా ఓటీటీలో నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 5 తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నాను. సో ఎక్స్‌క్లూజివ్ ప్రూఫ్. సో టైమ్ వేస్ట్ డేటా బొక్క నేనైతే రికమెండ్ చేయను. మన ఛానెల్‌లో ఓన్లీ హిట్, బ్లాక్ బస్టర్ అండ్ సూపర్ హిట్ ఈ 3 కంటెంట్ మాత్రమే మన ఛానెల్‌లో అప్డేట్ ఇస్తా. అంటే రికమెండ్ చేస్తాను. ఇలా యావరేజ్ మూవీస్ అస్సలు రికమెండ్ చేయను. అసలు డిజాస్టర్ మూవీ అసలు దాని గురించి పట్టించుకోను. సో మొత్తానికి యావరేజ్ మూవీ కాబట్టి స్కిప్ చేసేయండి. అండ్ తర్వాత గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా' సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మనకు ఏప్రిల్ మంత్‌లోనే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఎప్పుడనేది నో ఇన్ఫర్మేషన్. అదేవిధంగా 'ప్రేమలు' సినిమా కూడా ఏప్రిల్ మంత్‌లోనే మనకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తర్వాత 'మంజుమేల్ బాయ్స్' సో సేమ్ టైటిల్‌తో మనకు తెలుగు డబ్బుడ్ వెర్షన్‌లో నెక్స్ట్ మంత్ ఏప్రిల్ ఫస్ట్ వీక్‌న రిలీజ్ అవుతుంది థియేటర్‌లో. సో ఈ 4 సినిమాలు నెక్స్ట్ మంత్‌లో మనకు ఓటీటీలో వర్షన్ అయితే వచ్చేస్తున్నాయి. తర్వాత 'చార్లీ ట్రిపుల్ వన్' అండ్ వినయ్ కిషోర్ నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్‌లో నెక్స్ట్ వీక్ మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా స్ట్రీమింగ్ చేయొచ్చు. ఎనీ టైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. అదనమాట. సో ప్రెజెంట్ ఓటీటీ అప్డేట్స్ ఇదనమాట. అండ్ ఈరోజు ఇప్పుడు ఇంకొక 1 అవర్‌లో సినిమాకెళ్తున్నా 'టిల్లు 2' సో వెళ్ళిన తర్వాత ఈరోజు ఒక ఈవినింగ్ ఒక 6 గంటలకి మన ఛానెల్‌లో ఒక పర్ఫెక్ట్ రివ్యూ వీడియో ఉంటుంది. సో రివ్యూ వీడియో కోసం వచ్చేయండి. అండ్ మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయడం అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ మేము ఉంటాము. బాయ్.